హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. పొద్దుగాల రెడీ అయిపోయినా మొత్తం. సో ఏడికో గెస్ చేయండి, సండే రైడ్ ఇది. వ్లాగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బయటకు వెళ్తేప్పుడు రైడ్ అన్నప్పుడు మినిమం ఫ్యూయల్ మాత్రం ముందే పెట్టుకోవాలి. సో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని చలో. ఇప్పుడే మనకి ఫ్యూయల్ స్టాప్ కూడా అయిపోయింది. ఇక నాన్ స్టాప్ మనకి ఎటు టెన్షన్ లేదు. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఫ్యూయల్ కోసం మన కుక్కర్ కోసం ఆగాలంటే అది కరెక్ట్ కాదు. ముందే కొట్టుకొని పోయినాం అనుకో ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో 400 కొట్టించిన ఎంత తిన్నా హైదరాబాద్ ఈరోజు సరిపోతుంది మనకి, చాలా ఎక్కువ ఈ బండికి. చలో లెట్స్ గో. మనకు సిగ్నల్ అయితే పడ్డది, ఫస్ట్ సిగ్నల్ అప్పుడే పొద్దున్నే. బట్ ఏం పర్లేదు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుదాం మనం. 5:30 కల్లా మనం అందరం ఆడు ఉండాలనుకున్నాం. ఆల్మోస్ట్ 5:20 అవుతుంది. లేట్ అయితే నాదైతే అయింది. అడిగి పోయినాక ఎంతమంది వస్తుందో రాదో, ఎంతమంది టైంకి ఉంటుందో తెలియదు. సో చూద్దాం. మీకు ముంగట ఆమె చూడు, ర్యాపిడో బుక్ చేసుకుంది. చలి పెడుతున్నట్టుంది, మొత్తం కప్పేసుకుంది. చలికి వణికిపోతుంది ఆమె. మామూలుగా ఉండదు టార్చర్. చలి డేంజర్గా ఉంది బయట. టేక్ కేర్ గాయస్. కోంపల్లిలో ఏషియన్ థియేటర్ దగ్గర మనం మీటప్ పాయింట్ అనుకున్నాం. సో ఇప్పుడే మనం సుచిత్ర కూడా దాటేస్తున్నాం. సో ముచ్చట అర్థమైంది కదా. ఈరోజు మన బీఆర్కే బ్రో, బలరామ్ కృష్ణ బ్రో అప్పుడప్పుడు సండే రైడ్స్ చేస్తాడు ఇట్లా. సో నేను కూడా జాయిన్ అవుతా అని అడిగిన. 100cc కదా, అన్ని పెద్దవాళ్ళు ఉన్నాయి ఎట్లా అన్నాడు. బట్ ఏం కాదు లేరా అన్నాడు. సో ఫైనల్లీ మన బ్రో వచ్చేసి TS16 రైడరు. చలో లెట్ స్టార్ట్ అవర్ రైడ్. ఇంకేం లేట్ లేదుగా, ఫాలో దేమ్ అంతే. సో ఇది నా ఫస్ట్ రైడ్ నాకు తెలిసి వీళ్ళందరితోటి. సోలోగా నేను ట్రావెల్ చేస్తుండే జనరల్గా ఎప్పుడైనా. ఇట్లా ఇంతమందితో ఇదే ఫస్ట్ టైం. నాకైతే సీరియస్లీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ రోడ్డు అంటే లైన్గా పోవడం కానీ చూడండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ మంచిగా ఇట్లా లైన్ ఒక ప్రాసెస్లో పోతుంటే ఆ ఫీల్ వేరే. ఎప్పుడైనా వీడియోస్లలో చూసినా కానీ నా లైఫ్లో ఇట్లనే ఇంత రైడ్ చేయడం ఫస్ట్ టైం నాకు తెలిసి. క్రేజీ అండ్ హ్యాపీ ఫీలింగ్. మన రైడ్ లో వచ్చిన బండ్లు అన్ని చూపిస్తాను నేను ఇప్పుడు లైన్ గా ఒక్కొక్కటి. ఇదేమో పల్సర్ N160, ఇదేమో కావాసాకి నింజా 650cc, అండ్ ముంగట వచ్చేసి R15V3. ఇది కూడా కాదు, ఇది NS 160, ఇది R15V3, అండ్ ఇది MT15, ఇది R15V3. మన దాంట్లో ఎక్కువ R15 ఉన్నాయి. సో ఇది కూడా R15V3, ముంగడిది కూడా R15V3. ఆ ముందుది NS 200 అనుకుంటా, రైట్ 200. ఆ ముంగడి కూడా R15V3. చూసి ఆల్మోస్ట్ 8 or 9 ఉన్నాయి R15V3లే. సీరియస్లీ ఇన్ని బండ్ల ముంగడ మన ఒక్క బండి 100cc ఉంటే ఆ ఫీల్ ఎట్లుంది తెలుసా. కొందరు ఎక్కిరిస్తారు, చూసే చూపులు బట్టి అర్థమవుతుంది. మా రైడర్స్లా కాదు, బయట వాళ్ళు. బట్ కావాసాకి నింజా 650 ఇది మన డ్రీమ్ బైక్, మన పక్కనే ఉంది. ఇట్స్ క్రేజీ ఫీలింగ్. దాని పక్కన మన బండి పెట్టినాం, మొత్తం ట్రాఫిక్లో అయిపోయినాం మనం. ఇక్కడ ఉన్న బైక్స్ అన్ని మనే ఆల్మోస్ట్. అంటే మార్నింగ్ కదా, మనోడు బైక్ అయితే పంక్చర్ అయింది పాపం. రైడ్కి వద్దాం అనుకోండు, క్యాన్సిల్ అయిపోయాడు. అంత పొద్దున ఎవ్వరు తెరవరు పంక్చర్, మినిమం 8-9. సో మనోడు డ్రాప్ అయ్యాడు. నాకు మళ్ళీ కూడా కనిపించలేడు రైడ్లో. మెయిన్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. బాలనగర్ కుకట్పల్లి ఏరియాలో ఉన్నాం ఆల్మోస్ట్. సో ట్రాఫిక్ అనేది ఫుల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్స్ అన్నీ పోతారు కాబట్టి మా నాన్ననేమో అన్నీ చూసుకుంటుండు. బలరాం అన్న అందరు వచ్చి రాలేరా, ట్రాఫిక్ కరెక్ట్ ఉందా చూసుకుంటురా, లైన్లో పోతురా అని. సో ఇంకేం లేదు, సిగ్నల్ పడ్డది. చలో లెట్ స్టార్ట్. మన అన్న మొత్తం గైడ్ లైన్స్ ఇక, అంటే లైక్ వెనకాల ఏమన్నా రావడం పోవడం, మన అందరం స్ట్రైట్ పోతున్నామా లేదా, 1 వేలో పోతున్నామా లేదా, ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నామా లేదా, పర్ఫెక్ట్ అసలు మొత్తం. అంటే ఇనిషియేటివ్ తీసుకుంటారు కదా బలరాం అన్న, ఈ అన్న ఇద్దరు తీసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ముంగడ చూడరు మీరు కనిపిస్తుంది. ఇప్పుడు మేము రైట్ మలుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఇటు స్టాప్ చేస్తుండు. మన అన్ననేమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళి బ్లాక్ చేస్తుండే అన్ని. సో దట్ మనం క్లియర్ పోతాం. మన కరాటే పిల్లలు ఉన్నారు, పొద్దున ఉరిపిస్తుండాలని. చలి మాత్రం మామూలుగా పెడతలేదు. వన్కింగ్స్ అన్నట్టుంది. ఏరోనరీస్ గుర్తొచ్చిండు. సో ఇప్పుడే మనం హైటెక్ సిటీ దాటుతున్నాం. మనం గచ్చిబౌలి రూట్ పోవాలి. మీకు కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు, కానీ నేనైతే వైబ్ మాత్రం వేరే అవుతున్నాను. ఎందుకంటే ఒకటే లేన్ ఎగ్జాక్ట్ ఒక లైన్లో ఫాలో అయిపోతున్నాం. సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ ఇది. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే ఇట్లా. విన్నారు కదా, కావాసాకి నింజా 650 ఎగ్జాస్ట్ అది సౌండ్ కావాలని చేసిరు మన వాళ్ళు. మనమైతే బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యలో ఆగినాం పోయే దారిలో. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో మళ్ళీ స్టార్ట్ అయిపోవాలిగా. చూడండి నింజా ఫ్యాన్స్ చిన్నపిల్లలు ఏడికి పోయినా ఇది మాత్రం తప్పదు. నింజా అంటే అది ఒక డ్రీమ్ బైక్ అందరికంతే. ఎంత బాగుంది చూడండి, అన్ని పెద్ద బైకులు పక్క మన చిన్న బైక్ సూపర్ క్రేజీ.
ఏం లేవు, ఆల్ గుడ్. ఏం లేదు, రైడ్ మధ్యలో మన మోడిఫికేషన్స్ ఇట్లా అట్లా రూల్స్ ఉంటే చెప్తారన్నట్టు ఇట్లా. సో వచ్చిన పని అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసేసినాం, మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి మనం. ఇంకా లేట్ ఏం లేదు. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా 4 కిలోమీటర్స్ ఉందట అన్న వాళ్ళు చెప్పారు. 5 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం, ఎంత కాదన్నా. మనమే కావాలని స్లోగా పోతున్నాం. ఎంత బాగుంది చూడండి, అట్లా లైన్గా పోతుంటే 1 2 3 4 5 6 మనది 7th బైక్. సో మా వాళ్ళు ఏమనుకున్నారంటే మంచి రోడ్లు ఉన్నాయి, హాయిగా రోడ్లు అంతా ఖాళీ ఉన్నాయి, మంచిగా ఒకసారి అట్లా వీడియో ఫొటోస్ అన్ని బైక్స్ లైన్గా తీసుకుంటే ఎట్లుంటుంది అని చూసినాం. నాకు ఈ వీడియో అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది, పిచ్చగా నచ్చేసింది. మీరు చూడరు లైన్గా, అంటే రీల్ ఆల్రెడీ పోస్ట్ చేసిన, మీరు చూడొచ్చు. అన్ని సూపర్ బైక్స్ చూడండి. సూపర్ బైక్స్ అంటే పెద్ద అని కాదు, మినిమం 150cc, అన్ని మంచి బండ్లే. మన ఒక్కటే 100cc, మినిమం 150cc లోపల అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. తోపు అంటే తోపు ఫీలింగ్, రియల్లీ బీయింగ్ యూనిక్, మస్తు అనిపించింది నాకు. అందరు కూడా క్రేజీ రియాక్షన్స్ వచ్చినాయి. సో గండిపేటకి వచ్చేసినాం, పార్కింగ్ పెట్టేసినాం, హెల్మెట్ సేఫ్. సో లోపలికి పోదాం, ఇంకేముంది, లెట్స్ ఎక్స్ప్లోర్. బాగుంది గండిపేట్ లేక్ వ్యూ, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే చాలా పెద్దగా ఉంటుందని. వెరీ స్మాల్, సీరియస్లీ అసలు అనుకోలే అంత చిన్నగా ఉంటుందని. ఇట్లా పోయినా ఒక చుట్టూ తిరిగి వచ్చేలోపటి అయిపోయింది. సో ఇంకేం చేసేదని చెప్పి అట్లా ఉన్న కాడికి ఎంజాయ్ చేసిన. నేను చూసిన పార్క్లో ఇది ఒకటి యూనిక్ ఉండే, అంటే లైక్ ఇట్లా ఎత్తుగొంపల్లాగా కూర్చోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగా అనిపించింది. సో ఇదే మన గండిపేట్ అందాలు మొత్తానికి. చూడండి, పర్లేదు, బాగుంది. మన లవర్స్ తోటి వస్తే ప్రైవసీ అయితే బాగుంటుంది, బట్ మనలాంటి గ్యాంగ్ వాళ్ళకి అస్సలు సెట్ కాదు. చాలా చిన్నగా ఉంది, అక్కడ ఏం చేయలేం, చూడనీకి లేదు, చేయనీకి లేవు, బోటింగ్ లేదు, ఏం లేదు. సో ఇదే మన గ్యాంగ్, మనం వచ్చిందంతా అంతే. గండిపేట్ ల్యాండ్స్కేప్ అయితే అయిపోయింది. వచ్చినాం, కూర్చున్నాం, తిరిగినాం, అన్నీ అయిపోయినాయి. దగ్గర లేదో వ్యూ పాయింట్ ఉందంట, అది కూడా చూసేసి ఇంకెట్టా అనేది చూద్దాం. ఇక మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అక్కడ పక్క కాపీ అన్ని R15 లైన్గా పెట్టి వీడియో మొత్తం సూపర్ వచ్చింది. అన్ని R15, ఓన్లీ R15 అన్నారు. సో నింజా, NS అన్ని పక్కకే. R15 2 బ్లాక్, 2 వైట్ అండ్ ఒకటి రెడ్, ఇంకొకటి బ్లూ, డిఫరెంట్ కలర్ ఉండే. అవి 2 మధ్యలో పెట్టి 2 వైట్ 2 బ్లాక్ అట్లా పెట్టి సూపర్ వచ్చింది వీడియో, క్రేజీ. నేను చెప్పిన R15 లైన్గా పెట్టడం అనేది ఇదే, అటు ఇటు బ్లాక్, ఇటు వైట్, మధ్యలో ఒక బ్లాక్ ఎక్స్ట్రా ఉందనుకో. రెడ్ బ్లూ యూనిక్ కలర్స్ కాబట్టి మధ్యలో పెట్టిర్రు. సూపర్ మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చినాయి మన వాళ్ళకి. కంటెంట్ చిన్న లిటిల్ గర్ల్ అట్లా స్కేటింగ్ చేస్తుంది. సో గుడ్ టు సీ. ఇంకేం లేదు, రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. మన గండిపేట్ ల్యాండ్స్కేప్ అయితే ముగిసినట్టే. సో నెక్స్ట్ ఒక చిన్న అడ్వెంచర్ ప్లాన్ వేసినాం, లెట్స్ గో. గ్యాప్ దొరుకుతుంది చాలు, మేము ఏడు ఆపుతాడా అన్న. నింజా 650 దగ్గర ఫ్యాన్స్ అన్న అనుకుంటూ వచ్చుడు, ఇంకా సౌండ్ ఎగ్జాస్టర్ సౌండ్ చేద్దామని. అంటే తలకాయ నొప్పి అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయినాం. ఇంకేం లేదు, ఇక వెళ్ళిపోవుడే. సో ఒక చిన్న అడ్వెంచర్ వైల్డర్నెస్ రెస్టారెంట్ ఉంది, అక్కడనే బాక్స్ క్రికెట్ ఆడదామని ప్లాన్ చేసినాం. గో కార్టింగ్ ఉంది, పింట్ బాల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఈటీవీ బైక్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎవరి ఇష్టం అలా చూద్దాం. అందరం కలిసి అయితే క్రికెట్ ఆడదామని డిసైడ్ అయిపోయినాం. సో అట్లా అన్ని బైక్స్ పార్క్ చేసి హెల్మెట్స్ అన్ని పక్కన పడేసి మంచిగా క్రికెట్ ఆడుకున్నాం. కొంచెంసేపు ఒక 2 మ్యాచ్లు ఆడినాము. పర్ 1 అవర్కి 600 or 800 తీసుకుర్రు అనుకుంటే. ఇక్కడ మా బాల్ అయితే నెట్ మీద ఇరికింది, ఆ నెట్కి రాడుకు మధ్యలో తీయనికి తంటాలు పడ్డాం. ఫైనల్లీ వచ్చేసింది. సో కనిపిస్తున్నాయి కదా, ఇదే స్నైపర్ గేమ్ అండ్ ఇంకా బాల్ పాయింట్ పిన్ గేమ్ ఉంది. అది 2 టీమ్స్ ఆడతారు. ఇదేమో స్నైపింగ్ గేమ్, ఒక పాయింట్కి కొట్టాలి. సో ఇదే స్నైపర్, ఈ స్నైపర్కి సమ్ స్కోప్ ఇస్తారు, ఆ స్కోప్ తీసుకొని వీలు చూసుకొని కొట్టాలి. మేమేం ఆడలేవు ఇవి. దీని తర్వాత గో కార్టింగ్ ఉంది, మాకు చూడడానికి చిన్నగా అనిపించింది కానీ పర్లేదు, ఎంజాయ్డ్. 600కి 5 laps అనుకుంటా. మన వాళ్ళు చాలా మంది గో కార్టింగ్ చేసారు, నేను చేయలే. ఈ వీడియో కూడా నాది కాదు, బట్ వ్లాగ్లో మనం చేసింది కాబట్టి. సో రైడ్ అయిపోయింది, ఫైనల్ గుడ్ బైస్గా. బీఆర్కే బ్రో, మన బలరామకృష్ణ బ్రో, ఈ అన్న వాళ్ళని రైడ్ వచ్చింది. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. మనోడేమో TS16 రైడర్, NS 200. సో ఏం లేదు, ఇక అందరికి బాయ్ చెప్పి అట్లా కలుసుకుంటే వెళ్ళిపోడే. సో ఇంకేం లేదు, ఇక వి మెట్ యాజ్ స్ట్రేంజర్స్, బట్ మళ్ళీ క్లోజ్ అయిపోయినాం. అందరు వైపు ఒకటే ఉండే, ఎవరు ఇట్లా ఆడుకోలేకుండే, అందరు ఒక ఫ్లోలో వెళ్ళిపోయినాం. మంచిగా అనిపించింది నాకైతే. డిస్పాచ్ ఎక్కడో దగ్గర డిస్పాచ్గా అయిపోయింది. మేము అనుకున్న టైం అయిపోయింది, అంత అయిపోయింది. ఎక్కడో అక్కడ నాన్ స్టాప్ వెళ్ళిపోడే, రోడ్ దాకానే ఎక్కడో అక్కడ ఆగుతారు. ఏ రూట్ పోయేటో ఆ రూట్ కలిసి వెళ్ళిపోతారు. మనం కూడా వెళ్ళిపోదాం, ఇంకా లేట్ ఏం లేదు. హలో లేదన్నాడుగా ఇంతకుముందు, అందుకే అన్నాడేమో హలో లేదని.
వచ్చింది ఇటే కానీ సో అయిపోయిందిగా రోడ్ ఎక్కగానే ఎక్కడోళ్ళు అక్కడ జంప్ ఫైనల్ గుడ్ వాయిస్ మళ్ళీ మళ్ళీ కలవాలి మళ్ళీ రైడ్స్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఎ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మనం రోడ్ ఎక్కగానే నేనైతే చంపుడు చంపినాను ఎందుకంటే వేరే పనులు కూడా ఉండే సో వాళ్ళని ఇచ్చిపెట్టేసిన నాది నేను పోయినా థ్యాంక్స్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24